చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఆ సీట్లో కూర్చోబెట్టే వరకు మా పోరాటం ఆగదు. కొల్లు రవీంద్రని బేసిక్గా నేను 2014 ఎన్నికల ముందు మిమ్మల్ని చూశాను. ఇప్పుడు చూస్తున్న కొల్లు రవీంద్రకి అసలు సంబంధం లేదు. చాలా సున్నితంగా ఎవరన్నా నేనేమన్నా అంటే వాళ్ళు ఎక్కడ నొచ్చుకుంటారా, ఎక్కడ హర్ట్ అవుతారా అన్నట్టుగా చాలా సున్నితంగా మాట్లాడేవారు. మంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన సందర్భంలో కూడా మీ మీద ఒక వివాదం కానీ, లేకపోతే ఒకళ్ళని మీరు టార్గెట్ చేసి అరెస్టులు చేయించడం కానీ, కేసులు పెట్టించడం అన్న ఆరోపణలు కానీ ఎప్పుడూ లేవు. అలాంటి మీరు 54 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది కదా. అదే అనేది అసలు గతంలో రాజకీయాలు వేరు. గతంలో ఎన్నికలప్పుడు పార్టీలు ఉంటాయి, ఎన్నికలప్పుడు వాళ్ళు వీళ్ళు తగ్గఫోర్గా చేసుకుంటారు. తర్వాత ఆ సంస్కృతి ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిరంతరం ఇవాళ కూడా నేను చూడండి, ఒక పేద మత్స్యకారుడిని అతను పార్టీలో జాయిన్ అవ్వలేదని చెప్పి మాచర్ల దగ్గర కాన్స్టిట్యున్సీలో అతన్ని పోలీసులతో బెదిరిస్తే అతను భయపడిపోయి సూసైడ్ చేసుకున్నాడు. ఇది అతను వేట చేసే బోటు మీదే తాడు చుట్టుకుని సూసైడ్ చేసుకున్నాడంటే అసలు ఈ ప్రభుత్వ కక్ష సాధింపు ఎలా ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఈ ముఖ్యమంత్రి విధానం వల్లే, ఈ ముఖ్యమంత్రి గారి వల్లే ఇది జరుగుతుంది.